పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనబోధితం లోకే సజ్జన షట్పదైః అహరహః పేపీయమానం ముదా భూయాద్ పంకజం కలిమలప్రధ్వంసిన శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భగవద్గీతలో పరమాత్మ అర్జునుడికి మోక్ష సన్యాస యోగాన్ని గురించి ఉపదేశం చేస్తున్నారు. ఆ సందర్భంలో మానవుడు బ్రహ్మభావాన్ని పొందడానికి తగినటువంటి సాధనలు, ఎటువంటి సాధనల ద్వారా మానవుడు కృతార్థుడవుతాడు, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అనే విషయాన్ని గురించి వివరణ ఇస్తున్నారు. దాంట్లో మాట్లాడుతూ దానికి భక్తి చాలా గొప్పది, అత్యవసరం అని పరమాత్మ చెబుతున్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచిత నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం అని అన్నారండి. అంటే ప్రసన్నాత్మ అని ఒక మాట. ఇదివరకు చెప్పిన ప్రకారంగా మనస్సు నిశ్చయాత్మకంగా ఉండాలి. అలాగా శబ్దాది విషయాల పట్ల రాగద్వేషాలు ఏమి అనురాగం ఉండకూడదు. అలాంటి భావనంతా కూడా ఉన్నటువంటి వాడు అతను ప్రసన్నాత్మ. అతని యొక్క అంతఃకరణ ప్రసన్నంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటాడు, పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి తగినటువంటి రీతిలో ఉంటాడు. అలాంటి వాడిగా ఉంటూ బ్రహ్మభూత తర్వాత అతను బ్రహ్మాత్మనా స్థితి తనకి లభించినప్పుడు కేవలం బ్రహ్మభూతుడై జీవన్ముక్తుడై ఉంటాడనుకో, అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట దానికి అర్థం. అటువంటి వాడు ఎలా ఉంటాడు, ఏమిటి అతని యొక్క ధోరణి, దాని గురించి 2 మాటలు ఆయన అన్నారు. నశోచిత నకాంక్షతి అన్నాడండి ఆయన. దేని గురించి శోకాన్ని అనుభవించడు అతను, ఏది కావాలని కోరుకోడు. శోకం మోహం అనేటటువంటి 2 ఉన్నాయే, ఈ 2 అజ్ఞానపూర్వకంగా వస్తాయండి. అర్జునుడు కూడాను శోకమోహాలు ఉన్నాయి, అందువల్లనే యుద్ధం చేయనని విడిచిపెట్టేశాడు. శోకమోహాలకి కారణం ఏమిటి అంటే అజ్ఞానమే కారణం. జ్ఞానం కలిగితే కానీ అజ్ఞానం పోదు. ఎవరైతే మహాజ్ఞానులు ఉన్నారో అలాంటి వారి జ్ఞాన ప్రభావం చేత వారికి అజ్ఞానం నశించిపోతుంది. అజ్ఞానం లేకపోతే అజ్ఞాన కార్యమైనటువంటి శోకమోహాలు అంతకంటే ఉండవు. అందువలన అతను ఏ రకంగానూ శోకాన్ని అనుభవించడు. జ్ఞాని అయినటువంటి మహాత్ముడు అతను. ఏది కావాలని కోరిక కూడా ఉండదండి. ఫలానది ఉంటే బాగుండు అనేటటువంటి భావం కూడా అతనిలో మనం ఎక్కడా కూడా చూడం. అతను అద్వైత స్థితిలో ఉంటాడు కదండి. అద్వైత స్థితిలో ఉన్నవాడికి ద్వైతమే లేదు. ఇంకో పదార్థమే లేనప్పుడు ఏ పదార్థాన్ని కోరతాడు అతను? అద్వైతమే కదా అతనికి. పరమాత్మాతిరిక్తంగా అతనికి ఏం కనపడటం లేదు కదా అని పరమాత్మ బ్రహ్మభూతుడైనటువంటి వాడు ఇలా ఉంటాడు అని చెప్పారు. తర్వాత మాట్లాడుతూ సమస్సర్వేషు భూతేషు అన్నారండి. సమస్తమైనటువంటి ప్రాణివర్గం అంతటా కూడాను ఆయన సమానంగా చూస్తాడు, సమదుఃఖాలుగా ఉంటాడండి. మనకు ఒక దుఃఖం ఉందంటే అవతల వాళ్ళది కూడా ఇలాంటిదేను, మనకు సుఖం ఉంటే అవతల వాళ్ళది కూడా అదే సుఖం. అంతేగాని మన సుఖం వేరు, అవతల వాళ్ళ సుఖం వేరు అనేటటువంటి అభిప్రాయం అతనిలో ఉండదు. కొంతమంది వారి సుఖం వరకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళు ఏమైనా వీళ్ళకి అనవసరం. అలాంటి మతం కాదు అతనిది. అందరూ సుఖంగా ఉండాలనేటటువంటి తత్వం అన్నమాట. దాన్నే సమం సర్వేషు భూతేషు. కానీ ఇక్కడ సమశబ్దానికి అర్థం ఇతరత్ర మామూలుగా బ్రహ్మ అని అర్థం
ఒక అర్థం చెప్పడం అనేటటువంటిది ఇదివరకు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేజ పండిత సమదర్శిన అన్నప్పుడు అలాగా కొన్ని చోట్ల సమశబ్దానికి బ్రహ్మ అని అర్థం మనం చెబుతూ వచ్చాం. భాష్యకారులు రాస్తున్నప్పుడు మనం చెప్పాల్సిందే కదా. కానీ ఇక్కడ అలాంటి భావం రాయలేదు. అంతటా కూడాను సమం అంటే అందరిలోనూ సమమైనటువంటి సుఖాన్ని చూస్తాడు, అందరిలోనూ సమమైనటువంటి దుఃఖాన్ని చూస్తాడు. అందరికీ కలిగినటువంటి దుఃఖం, అతనికి కలిగినటువంటి దుఃఖం రెండూ ఒకటే. అట్లాంటి ఉదారమైనటువంటి స్వభావం అన్నమాట. భగవద్గీతలో తైత్రీయోపనిషత్తులో వీళ్ళని గురించి, ఇలాంటి జ్ఞానుల గురించినటువంటి ప్రసంగం ఓ చోట జీవన్ముక్తులు, వాళ్ళ నడవడి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు, ఏ విధానం ఏమిటి అనే విషయంపై అహమన్నం అని అంటూ ఆ జ్ఞాని అయిన వాడు, అన్నం అంటే పృథివీ, నేను భూమండలాన్ని నేనే, మిగతా ప్రపంచకం కూడా నేనే అని అంటూ అతను ప్రపంచకంతా కూడా తన బ్రహ్మానుభవాన్ని అంతటా కూడా వ్యక్తపరుస్తూ ఏతత్ సామగాయన్నాస్తే అని అంటుంది. సామగానం చేసుకుంటూ ఆనందంగా తన స్వరూపాన్ని ప్రకటన చేస్తూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. అదే మరో ప్రసంగంలో మా వామదేవ మహర్షి గర్భంలోంచి బయటకు వస్తూనే నేను సూర్యుడిని, చంద్రుడిని, చరాచర ప్రపంచకం నేనే అంటూ వచ్చాడండి ఆయన అని మరొక వ్యాఖ్యానం బ్రహ్మసూత్రాల్లో ఒకచోట శాస్త్రదృష్ట్యా తూపదేశో వామదేవవతు అనేటటువంటి చోట్ల ఈ భావాలన్నీ కూడా రాశారు. ఇట్లా చాలా చోట్ల బ్రహ్మవేత్తల గురించినటువంటి విచారణ జరుగుతూ ఉంటుంది. అలాంటి బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచిత నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు సర్వభూతముల యందు సమం అన్నమాట. అందరినీ సమానంగా చూస్తాడు. అందరి యొక్క ఆర్తిని, రంతిదేవుడిని ఒక ఆయన చాలా రోజులు ఆయన ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. 24 రోజులు ఇంకో లెక్క చెప్పారు, భాగవతంలో ఉంది. తర్వాత ఆహారం ఏదో లభిస్తే ఆ సమయానికి ఎవరు వస్తే వాళ్ళకి మళ్ళీ అది కూడా దాంట్లో కొంత ఇచ్చేసేసేవాడండి. వాళ్ళ దప్పిక, వాళ్ళ ఆకలి, తన ఆకలి రెండు ఒకటిగా చూసినటువంటి వాడు. కానీ వాళ్ళ విషయం నాకు అనవసరం, నా సంగతి నేను చూసుకుంటాను అనే అభిప్రాయం అతనికి లేదు అని ఈ రకంగా మనకి చాలా ఉదారమైనటువంటి స్వభావంతో ఉంటాడని ఒక రంతిదేవుడిని గురించినటువంటి కథావృత్తాంతం ఒకటి మనకు కనపడుతూ ఉంటుంది. ఆ రకంగా బ్రహ్మభావ ప్రసన్నాత్మ మద్భక్తిని లభతే పరాం అన్నారు. కాబట్టి అతను సమస్తమైనటువంటి ప్రాణివర్గమందు సమానమైనటువంటి భావంతో ఉంటాడు. సమస్సర్వేషు భూతేషు అన్నారన్నమాట. అలాగే పరమాత్మయందు భక్తి ఎలా ఉంటుందంటే ఉత్కృష్టమైనటువంటి భక్తి అనుకోండి, సామాన్యమైన భక్తి కాదు. సహజంగా లోకంలో భక్తి అంటే దాని గురించినటువంటి నిర్వచనం చాలామంది చాలా చోట్ల నారద మహర్షి, శాండిల్య మహర్షి, శంకర భగవత్పాదులు ఇలా భక్తిని గురించి చాలామంది చాలా వివరాలు ఇన్ని కూడా ఇచ్చారు. శాండిల్య మహర్షి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే సా పరా అనురక్తిరీశ్వరే అన్నారండి. పరమాత్మయందు అనురాగం అన్నమాట. విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి అనుకోండి. అంత ప్రేమాస్పదమైనటువంటి వస్తువు పరమాత్మ. ఆయన్ని మనం పొందిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టేసేసి బహిర్ముఖంగా ఈ ప్రపంచకానికి చూడటానికి ఎవరు కూడా అంగీకరించరు. అటువంటి దివ్యమంగళమైనటువంటి పదార్థం పరమాత్మ స్వరూపం అలాంటిదన్నమాట. మనం కృష్ణావతారంలో పరమాత్మని గురించి, ఆయన మీద ఉండేటువంటి భక్తులు వాళ్ళ అభిమానాలు, వాళ్ళకు ఉండేటువంటి భక్తి విశేషాలు, వాళ్ళ అభిప్రాయాలు అడుగడుగునా కూడా చెబుతూ ఉంటారు. అందరిలో కల్లా చాలా మరీ మిక్కిలి భక్తాగ్రేసరులో గొప్పవాళ్ళైన వాళ్ళు గోపికలని, వాళ్ళ యొక్క భక్తి ఆశ్చర్యకరమైనటువంటి భక్తి అని ఇవన్నీ మనం భాగవతంలో వింటూ ఉంటాం. అక్రూరుడు మొదలైన వారందరూ కూడాను మహాభాగవతోత్తములు. వాళ్ళ యొక్క భక్తి చాలా గొప్పది. కానీ భక్తిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయని భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. చతుర్విధ భజంతే మాన్ జనాసు కుచునూర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని అన్నారండి ఆయన. ఆర్తుడు ఏదైనా ఆపత్ సమయంలో పరమాత్మని ధ్యానం చేస్తాడండి. గజేంద్రుడు అన్నాడు, చాలా వరకు తనే సాధించుకోవాలని ప్రయత్నం చేశాడు మొసలి నోట్లోంచి బయటపడటానికి, కుదరలేదు. చివరిలో పరమాత్మని ఆరాధించాడు, ప్రార్థించాడు. ఆ బంధం నుండి విముక్తి చెందినట్టుగా మనం భాగవతం వల్ల వింటూ ఉంటాం. అట్లా ద్రౌపదీదేవి ఆర్తి ప్రమాదమైనటువంటి ఆపత్సమయం అది కౌరవ సభలో. అటువంటిప్పుడు పరమాత్మ రక్షించాడు అని మనం మహాభారత వృత్తాంతం వల్ల మనం తెలుసుకుంటూ ఉంటాం.
అది ఆర్తి కాలంలో వాళ్ళు పరమాత్మను అలా ధ్యానం చేసినటువంటి వాళ్ళు. ఎలాగైనా సరే ఆర్తి కాలంలో కానీ మరో కాలంలో కానీ ఎప్పుడైనా నీవే శరణ్యం అనేటటువంటి భావంతో ఎవరైతే పరమాత్మను ఆరాధిస్తారో అలాంటి వారిని తప్పకుండా పరమాత్మ అనుగ్రహిస్తారు. అలాగే జిజ్ఞాసువులు కొంతమంది నిరంతరం పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం విచారణ చేస్తూ ఉంటారు. ఈ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడాను అలాంటివే. ఆ పుస్తకాలన్నీ గ్రంథాలన్నీ కూడాను పరమాత్మని చెప్పడం కోసం బయలుదేరినటువంటి గ్రంథాలన్నమాట. తర్వాత ధనం కోసమని పరమాత్మను ఆరాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తప్పేం లేదు దాంట్లోనూ. ఆ రకంగా ఆరాధించిన వాళ్ళు సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళు ప్రధానంగా చెబుతారు. వీళ్ళు రాజ్యం కోసమని లంకారాజ్యం వాడు రావణాసుడు పోతే తర్వాత తనకు రాజ్యం తనకే వస్తుందని అతను కూడా పరమాత్మ దగ్గరికి చేరినట్టుగా సహజంగా కొంతమంది వ్యాఖ్యానాలు చెబుతూ ఉంటారు. అదేదో ఆ సమయంలో అతను వెళ్ళిపోమని నెట్టేస్తే వచ్చాడనుకోండి, ఏమైనా తర్వాత తనకు రాజ్యం లభించింది కదా, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కేవలం జ్ఞానులైన వాళ్ళు కొంతమంది ఉంటారండి. సుఖ మహర్షి, మహాత్ములు వశిష్ఠ మహర్షి ఇలాంటి వారు ఉన్నారు అంటే కేవల జ్ఞానులు అన్నమాట. అదిగో అలాంటి వాళ్ళు ఏకాంత భక్తి అనుకోండి. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ రకంగా ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానం ఎవరు పొందుతూ ఉంటారో అలాంటి వారు పరమాత్మను తప్పకుండా వారు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పారు. పార్థ బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచిత నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం. అలాంటి వాడు ఉత్తమమైనటువంటి భక్తుడు, నా భక్తిని వాడు పొందుతూ ఉంటాడు, తద్వారా నన్ను పొందుతాడని చెప్పడంలో సందేహం లేదయా అని చెప్పి ఆ భక్తి పరాకాష్ఠ చెందినటువంటి భక్తి అన్నమాట. అదే పై శ్లోకంలో కూడా మాట్లాడుతూ అని అంటున్నారు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అన్నారండి. అంటే సర్వత్ర పరమాత్మ దర్శనం చేయటం. భక్త్యా మాం అభిజానాతి, భక్తితో నన్ను తెలుసుకుంటారయ్యా అని అన్నారు. పరమాత్మను తెలుసుకోవటం అనేటటువంటిది దాంట్లో భక్తి కూడా ఒక కారణం. అది ఉన్నవాళ్ళు తప్పకుండా పరంపరయా జ్ఞానాన్ని పొంది పరమాత్మను వాళ్ళు సాక్షాత్కరింపజేసుకుంటారు. అయితే భక్తులు చాలామంది ఉన్నప్పటికీ కూడాను దాంట్లో ఉత్తమోత్తమైనటువంటి వాళ్ళు ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం అని అన్నారు ఆయన. జ్ఞాని భక్తుడు నేను ఒకటేనయ్యా, వేరు కాదు నాకంటే అనే అభిప్రాయాన్ని వారు తెలియచేశారు. మాం అభిజానాతి అన్నారు. బ్రహ్మవేత్త అయినటువంటి సన్యాసి పరంబ్రహ్మ అభిజానాతి, అతను పరమాత్మ స్వరూపాన్ని తప్పకుండా అతను పొందుతాడు అనే విషయంలో సందేహం పట్టడానికి అవకాశాలే లేవు. అలాంటి వారుగా అలాంటి ఉత్తమమైనటువంటి భావం కలిగిన వాడు ఉన్నాడు చూసారా. అయితే యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా, ఆ తర్వాత పరమాత్మ ఎటువంటి వాడు ఏమిటి అనే విషయాన్ని వాడు తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టి క్రమంలో చూసినట్లయితే మరి సృష్టిలో ప్రప్రథమంలో హిరణ్యగర్భుడు, విరాట్ స్వరూపము, ఈశ్వరుడు, బ్రహ్మాది స్థావర జంగమాంత ప్రపంచకము, అలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అన్ని పదార్థాలండి. అన్నింటిలోనూ నేనే ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడాను నాకంటే వేరు కాదు. యావాన్ యశ్చాస్మి తత్వతః, నా స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. కొద్దో గొప్ప తెలుసుకోవడం కాదు. ఎంత విస్తృతమైనటువంటి బ్రహ్మాండములు ఎన్నున్నాయో వీటిల్లో ఎక్కడెక్కడ నేను ఎట్లా ఉంటున్నానో అవన్నీ కూడాను మీరు విభూత్యధ్యాయంలో తెలుసుకున్నారు. ఆ రకమైనటువంటి ఆ స్వరూపాన్ని తత్వతః నా స్వరూపం కూడా ఇంకా తెలుసుకోవాలి అన్నట్లయితే అస్థూల మనను అహర్సం అదీర్ఘం నిష్కలం నిష్క్రియం శాంతం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం, అదిగో అదే నా తాత్వికమైనటువంటి స్థితి. అంతటా ప్రవేశించి ఉన్నాను అనే విషయాన్ని బ్రహ్మాది స్థావరాంతము, బ్రహ్మాది పిపీలికాంతము అంతటా కూడా నేను ప్రవేశించేసి అంతటినీ కూడా అంతర్యామిగా నడిపిస్తున్నాను అనే విషయం మీకు నా ఉపనిషత్తుల ద్వారా నేను చెప్పినటువంటి గీతా సారంగా మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ తర్వాత పరమాత్మ ఆయన యొక్క
కానీ వీటిలో ప్రవేశించడం ఇదంతా కూడాను లోకాన్ని వాళ్ళని ఆ రకంగా మళ్ళీ సృష్టి చేసినటువంటి స్థితిలో తను పరమాత్మ చేసినటువంటి ప్రయత్నం అది. అట్లా కాకుండా వాస్తవ స్థితి ఏమిటి అన్నట్లయితే అస్థూల మనను అహర్సం అదీర్ఘం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం అలాంటి వాడనమాట దానికి అర్థం. ఆ పరమాత్మని ఆ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారు తెలుసుకుని తర్వాత పరమాత్మలో లీనమైపోతారు అని ఇలాంటి మాటలు దీంట్లో కనపడుతున్నాయి. అంటే జ్ఞానం కలిగిన తర్వాత కూడా మళ్ళీ పరమాత్మలో ప్రవేశించటం అనే మాటలు దీంట్లో కనపడుతున్నాయి. కానీ అవి వాటికి అర్థం సక్రమమైనటువంటి అర్థం మనం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ రెండు క్రియలేం లేవు. పరమాత్మ స్వరూపమే జ్ఞానానంతరం ప్రవేశం అంటే అర్థం ఏమిటి? ఏ ఫలము లేదు, కేవలం పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతారు ఈ భక్తి విశేషం వలన అని చెప్పడంలోనే తాత్పర్యం అని వ్యాఖ్యాతలందరూ కూడా రాస్తారు. అందుకోసమే క్షేత్రజ్ఞ 13వ అధ్యాయంలో మాట్లాడుతూ కూడా పరమాత్మ ఏమన్నారు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నారు ఆయన. క్షేత్రజ్ఞుడు కూడా నేనేనయ్యా, నాకంటే వేరుగా జీవుడు లేడు, జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదు అనే భావాన్ని కూడా వారు తెలియజేశారు. కానీ అందువలన ఆయన తత్వతః పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవడం అనేది ఉందే, ఇదిగో ఈ రకంగా మనం తెలుసుకున్నప్పుడు పరిపూర్ణంగా పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకున్న వాళ్ళమవుతాం. ఆ విషయాన్ని దీంట్లో తెలియజేశారు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ రకంగా పరమాత్మని ఏ రకంగా పొందాలో దాని గురించినటువంటి మార్గాలు, కర్మ మార్గం కానీ భక్తి మార్గం కానీ ఇలాంటివన్నీ క్రమక్రమంగా నిరూపించారండి. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అనే శ్లోకంలో మాట్లాడుతూ వారి వారి విహితమైనటువంటి కర్మలు, ఎప్పుడు కూడా విహితమైనటువంటి కర్మల్ని పరిచయించకూడదు. వాటి వలన పరమాత్మను ఆరాధించి వాళ్ళు పరమాత్మ దర్శనానికి యోగ్యంగా ఉండటానికి వీలైనటువంటి అంతఃకరణ వృత్తిని, అలాంటి సిద్ధిని వాళ్ళు పొందుతారు అని దానికి అర్థం కూడా వారు రాసించారు. ఆ రకమైనటువంటి అర్థం మనం చెప్పాం. తర్వాత జ్ఞాననిష్ట, దీనివల్ల క్రమక్రమంగా భక్తి యోగ సిద్ధి లభించిన తర్వాత జ్ఞాననిష్ట కూడా క్రమంగా వాళ్ళకి లభిస్తుంది. ఆ మోక్షఫలం అన్నమాట, అది కూడా వారు తప్పకుండా పొందుతారు అని ఈ రకంగా పరమాత్మ చెప్పవలసినటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడాను అర్జునుడికి ఈ రకంగా బోధించారు. తర్వాత మాట్లాడుతూ అన్నారు, సర్వకర్మాణ్యపి కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అర్జున, ఆయన సర్వకర్మాణ్యపి కుర్వాణో మద్వ్యపాశ్రయ అన్నారండి. నన్ను ఆశ్రయించవయ్యా, నన్ను నిరంతరం ధ్యానం చేయి అని అన్నారు. అంటే దేనికోసమనంటే పరమాత్మ అనుగ్రహం కోసమని. మనం ఎట్లా పరమాత్మని ఇది ప్రపంచమంతా ఎలా వ్యాపించి ఉన్నారో ఏమిటో ఆ విషయాలు మనం ప్రపంచమంతా చూడాలి. కొన్ని వర్ణనలు విన్నట్లయితే విభూత్యధ్యాయం కానీ ఇంకా ఇతరత్ర ఉపనిషత్తులు కానీ ఆ పరమాత్మ ఈ జగత్తంతా కూడాను పరమాత్మ వ్యాపించి ఉన్నారని, అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ అని ఆ అగ్ని ఆ పరమాత్మ యొక్క మూర్ధస్థానం. అలాగా చక్షుస్సులు సూర్యచంద్రులు ఇద్దరు కూడా పరమాత్మ యొక్క చక్షుస్సులు. భూ అంటూ మనం అనేక రకములైనటువంటి స్తోత్రాలు, భూఃపాదౌ యస్యనాభి, భూఃపాదౌ ఆయనకి భూమండలం అంతా కూడా పాదాలండి అంటూ అనేక రకములైనటువంటి వర్ణనలన్నీ కూడా ఉన్నాయి. అలాంటి పరమాత్మ సర్వభూతాత్మభూతుడైనటువంటి పరమాత్మ. ఆ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో సర్వకర్మాణి కుర్వాణో మద్వ్యపాశ్రయ, నన్ను ఈ రకంగా చూస్తూ, అదే కాదు నువ్వు కర్మానుష్ఠానాలు చేస్తున్నావనుకో దాంట్లో చెరు పురోడాశాధికమైనటువంటి హవిస్సులు ఉంటూ ఉంటాయి. అన్నం, అలాగే పురోడాశం, ఆజ్యం, దధి ఇవన్నీ కూడా దేవతలను ఉద్దేశించి ఇస్తుంటాం కదండి. వాట్ల అన్నింట్లో ఎందు కూడాను బ్రహ్మభావం నువ్వు చేయాలి. అంటే బ్రహ్మాతిరిక్తంగా ఏదీ లేదు ఈ ప్రపంచకంలో, అన్నింట్లో ఎందు బ్రహ్మభావన కనుక నువ్వు చేస్తున్నట్టయితే, అదే అన్నారు సర్వకర్మాణ్యపి కుర్వాణో మద్వ్యపాశ్రయ అన్నారండి. నన్ను ఆశ్రయించుకుని నువ్వు సమస్తమైనటువంటి కర్మలన్నిటి కూడాను చేస్తూ నిత్యకర్మలు కానీ కామ్యకర్మలు కానీ నైమిత్తికాలు కానీ అన్నీ పరమాత్మ ప్రీతి కోసం పరమేశ్వర సుప్రీణాతు అనేటటువంటి సిద్ధాంతంలో ఉండాలి.
శ్రద్ధాసక్తులు, భక్తి చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది. ఇలా ఎప్పుడైతే నువ్వు చేశావో తప్పకుండా నీవు ఆ భక్తి వలన నా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం నీకు కలుగుతుంది. అనేక జన్మలలో చేసినటువంటి నువ్వు ఎన్ని జన్మలలో ఎప్పుడు ఎక్కడ ఎలా చేశావో అవన్నీ నాకు తెలుసు. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేను నీ పట్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి నిన్ను మోక్షం ఇప్పించడానికి నీకు ఉత్తమ స్థితి సంప్రాప్తింపచేయటం కోసమని నీకు నేను నిరంతరం మోక్షాఖ్యమైనటువంటి సిద్ధిని లభించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటానయ్యా. నేను పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను అని ఆ పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి ఇవన్నీ కూడా మరి ముఖ్యాతి ముఖ్యమైనటువంటి సాధనాలు అనే విషయాన్ని కూడా వారు చెప్పారు. తరువాత మాట్లాడుతూ ఆయన అన్నారు, పరమాత్మ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. అర్జున, నేనే శరణ్యం, మన్మనాభవ మద్భక్తః, నన్నే నువ్వు శరణు వేడుకో, నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది అనే విషయాన్ని వారు చెప్పారు. తరువాత మాట్లాడుతూ అన్నారు ఆయన, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య, నీ బుద్ధి వివేక బుద్ధి యుక్తాయుక్త వివేకం కలిగినటువంటిది, పరమాత్మ స్వరూపాన్ని చూడటానికి సాధనమైనటువంటిది. దాంతో సర్వకర్మల్ని నువ్వు విడిచిపెట్టేసి కొన్ని ఇహలోక భోగాలు ఇచ్చేవి, కొన్ని పరలోక భోగాలు ఇచ్చేవి, ఐహిక ఆముష్మిక అర్థాలన్నమాట. ఈ ఫలాలన్నింటినీ కూడాను మయి పరమేశ్వరే సన్యస్య, నాయందు నువ్వు వట్టినట్టు కూడాను విడిచిపెట్టేసి అదే విషయాన్ని యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసేతు యత్ తపస్సు కౌంతేయ తత్కురుస్వ మదర్పణం అని పరమాత్మ చెప్పారు. ఆ రకంగా అహం వాసుదేవ, పరమప్రాప్యమైనటువంటి వస్తువు నాకు వాసుదేవుడే, పరమాత్మే. ఆయన అనుగ్రహం వల్లనే నేను కృతార్థుణ్ణి కాగలను అనేటటువంటి ఒకనొక నిశ్చయమైనటువంటి బుద్ధి. ఎవరైతే అలాంటి బుద్ధియోగం ఉంటుందో నువ్వు అటువంటి బుద్ధియోగాన్ని నువ్వు ఆశ్రయించుకుని అనన్య శరణస్సన్ను, మరొక ఆ విషయం పైన నీకు ఆసక్తి అనవసరం. మరొక శాస్త్రాలు కొన్ని ప్రపంచంలో ఇంకా నాస్తిక శాస్త్రాలు కానీ ద్వైత శాస్త్రాలు కానీ కొన్ని ఉన్నాయి. వాటిని జోలికి నువ్వు పోవద్దు ఎప్పుడూ కూడాను. ఎప్పుడు మద్వ్యపాశ్రయ అన్నాడు కదా, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త సతతం భవ అన్నాడు ఆయన. అంటే నీ మనస్సు ఎప్పుడు కూడా నాయంది లగ్నం చేయి. నువ్వు అదే విధానంగా నువ్వు ఎప్పుడు కూడాను నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతావు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహం అహంకారాన్ నశ్రోష్యసి వినంక్ష్యసి అని అంటున్నారు. నువ్వు ఎప్పుడు కూడా మచ్చిత్త, నాయందే మనస్సు లగ్నం చేయి, నీ మనసును నాకు అర్పించేసేసేయి. సర్వదుర్గాణి, నీకేదైనా కష్టాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే, అంటే అనేక రకములైనటువంటి అవిద్య కామకర్మలు, సత్వరజస్తమో గుణాలు, జన్మమృత్యు జరాదులు, ఇవన్నీ కూడాను ప్రపంచంలో అనేక రకములైనటువంటి కష్టాలు ఉన్నాయి కదండి. అవిద్య, కామం, కర్మం, సత్వరజస్తమో గుణాలు, జన్మ మృత్యువు జర, ఇవన్నీ మానవుడికి బంధకాలే. వీటిలన్నింటినీ అలాగా దాటుతావు. నేను దాటిస్తా, నీకు అనవసరం. నా యందు నీ మనసు లగ్నం చేయి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, నా అనుగ్రహం వలన నువ్వు తప్పకుండా నీకుండేటటువంటి దుర్గాలు, దాటశక్యం కానటువంటివి, ఎంతో కష్టపడితే కూడా వాట్ల నుండి మనం దాటలేమన్నమాట. అటువంటి వాట్లన్నిటినీ కూడా నువ్వు తేలిగ్గా దాటే అవకాశం నీకు లభిస్తుందయ్యా. నాయందు నువ్వు మనస్సు లగ్నం పెట్టి నన్ను ఆరాధించినట్లయితే నీకు అటువంటి ప్రయోజనం, అటువంటి మహాఫలం నీకు లభించే ఏర్పాటు నేను చేస్తాను అని కూడా వారు అన్నారు. అథచేత్వం అహంకారాన్ని నశ్రోష్యసి వినంక్ష్యసి అని కూడా ఇంకో మాట అన్నారు. నేను చెప్పిన ప్రకారంగా ఇట్లా నువ్వు చెయ్యక నువ్వు ఇంకా ఏవో ఇతర శాస్త్రములు విని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అనగా తార్కికులు, అలాగా సాంఖ్యులు, యోగులు, అలా బౌద్ధులు, చార్వాకులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ శాస్త్రాల్లో కొన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఆ మార్గాలు కూడా గొప్పవేమో అనుకుని పొరపాటు పడి నువ్వు ఆ రకంగా నా యందు మనసు లగ్నం చేయక ఆ రకంగా వ్యవహరించినట్లయితే
నశ్రోష్యసి వినంక్ష్యసి, నశించిపోతావు, ప్రయోజనం లేదు, అలాగ అయిపోతుంది నీ పరిస్థితి అని వైదిక మార్గాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదయ్యా అని పరమాత్మ ఈ రకమైనటువంటి ఉపదేశం అంతా కూడాను అర్జునుడికి చెప్పారండి. ఎప్పుడైతే వైదిక మార్గాన్ని నువ్వు విడిచిపెట్టేశావో అలాంటప్పుడు నువ్వు స్వధర్మాన్ని పరిచయించినట్టయితే మహాపాపం వస్తుంది నీకు. విద్యుల్లంఘనం, విహితమైనటువంటి కర్మాచరణ చేయకపోయినట్టయితే అదొక దోషం. తర్వాత పరధర్మాన్ని ఆశ్రయించినట్టయితే మరొక దోషం. ఇదంతా ఇట్లా ఉంటుండగా పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందలేకపోవటం ఇదొక దోషం. ఇలా అనేక రకములైనటువంటి అనర్థాలన్నీ కూడాను నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎప్పుడు కూడాను వాటికి దూరంగా ఉండాలి అన్నట్టయితే మచ్చిత్తం సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, నా అనుగ్రహం కనుక నీకు కలిగినట్టయితే తప్పకుండా నువ్వు కృతార్థుడు అవుతావు అని చెప్పడంలో సందేహమే లేదయ్యా అని చివరిలో ఓ మాట కూడా అన్నారు. నువ్వు గనక అహంకారం వల్ల నా మాటలన్నీ కూడా తోసిపుచ్చి వినకుండా నువ్వు విడిచిపెట్టినట్టయితే నువ్వు నశించిపోతావు, ఆలోచించుకో అని కూడా పరమాత్మ కొంచెం కఠినంగా కూడా మాట్లాడారు. యదహంకారమాశ్రిత్య నజోత్సైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్వాన్ నియోక్ష్యతి. చివరగా ఒక మాట చెబుతున్నాను, వినిపించుకో. నువ్వు నేను చెప్పినటువంటి విషయాల్ని విడిచిపెట్టేసేసి కర్మ దోషభూయిష్టమైనటువంటిది, ఈ కర్మం చేయటం ఏమిటి, త్యాజ్యం దోషవదిచ్చేకే కర్మ ప్రాహుర్ మనీషిణ అని మనకి ఈ అధ్యాయ ప్రారంభంలో కర్మ దోషభూయిష్టమైందన్న సంగతి కొంతమంది మాట్లాడుతున్నారని ఒక పక్షం చెప్పాం కదా. అలాంటి పక్షాన్ని ఆశ్రయించి ఇవంతా కూడా నువ్వు దోషభూయిష్టమైందనే విషయాన్ని నువ్వు అంగీకరించి అహంకారం వలన వాళ్ళు చెప్పిన విషయాలే గొప్పవి అనేటటువంటి భావాలతో నువ్వు ఉన్నట్లయితే మిథ్యైషం వ్యవసాయస్తే నువ్వు అనుకునేటటువంటి ప్రయత్నం అంతా కూడాను వ్యర్థమైపోతుంది. శాస్త్రసమ్మతంగా క్షత్రుడైన వాడు యుద్ధం చేయాలని కనపడుతోందియా. ఏ యుద్ధంతే ప్రధనేషు శూరాసు ఏతనుత్యజ అని ప్రత్యేకంగా కనపడుతోంది. ఆ ధర్మాన్ని విడనాడి ఎవరో అవైదికులు చెప్పినటువంటి మతాన్ని కనుక నువ్వు ఆశ్రయించి అదే గొప్పది అని నా మాటల పట్ల నీకు గౌరవం లేక ఆశ్రయించని పక్షంలో నువ్వు అనుకున్న వ్యవసాయం, నువ్వు అనుకున్న నిర్ణయాలని కూడాను వ్యర్థమైపోతాయి. దాంట్లో సందేహమేం లేదు. నువ్వు అలాగా చేసినట్టయితే మిథ్యైషు వ్యవసాయస్తే ప్రకృతిస్వాన్ నియోక్ష్యతి అన్నాడు. ఆ తర్వాత ప్రకృతి నిన్ను నియమిస్తుంది, ప్రకృతి అధీనమైపోతావు. అప్పుడు నువ్వు అంతటా నీవే యుద్ధం చేస్తూ ఉంటావు కూడాను. అలాంటి పరిస్థితి నీకు వస్తుంది. అలా కాకుండా నా భావాన్ని నువ్వు గౌరవించి చేసినట్టయితే నీకు మోక్షం వస్తుంది అనే అభిప్రాయాన్ని కూడా పరమాత్మ చెప్పారు.